గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన లాస్ట్ వ్లాగ్లో మీరు జూహు బీచ్ చూసారు కదా. ఇప్పుడు మనం జూహు బీచ్ నుంచి బాంద్రా రోలీ శ్రీలింక్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఈ జూహు బీచ్ నుంచి 8.3 కిలోమీటర్స్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ టైం అప్పుడు వచ్చినా ట్రాఫిక్ మాత్రం ఇలానే ఉంది. ఇక్కడ మనకు ఒక టైం ఉంటుంది, మార్నింగ్ 10, 11 ఆ టైం వరకు. ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా కాదు, ఇది ఎప్పుడు వచ్చినా ఒకలాగే ఉంది ట్రాఫిక్. సో డోల్ తీర్చేస్తుంది ట్రాఫిక్ వల్ల. మన గాలి కూడా ఆడట్లేదు. ఈ హెల్మెట్ లేకపోతే నేను మాట్లాడేది వినబడదు. సో హెల్మెట్లో మైక్ కోసం గ్లాస్ కూడా తీయలేకపోతున్నాం. గ్లాస్ తీస్తే గాలికి వినబడదేమో అని. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. గైస్, ఇదే బాంద్రా రోలీ సీలింక్ వ్యూ పాయింట్. అయితే చూడవచ్చు మీరు ఎలా ఉందో. ఫుల్ ట్రాఫిక్. బైక్స్ అయితే నాట్ అలౌడ్ అటు. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. గైస్, మనం ఫైనల్గా ఈ బాంద్రా రోలీ సీలింగ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది, సమ్ అంబేద్కర్ దాంట్ల గురించి. సో చాలా గందరగోళంగా అయితే ఉంది. చాలామంది జనాలు కూడా ఉన్నారు. లైన్ కాసారు, అది ఎందుకనేది మనకు అర్థం కాలేదు. లోపలికి వచ్చాక అర్థమైందిలేండి. ఏదో పంచుతున్నారు ఆయన పేరు మీద. సో ఫస్ట్ అయితే వ్యూ పాయింట్ చూసుకుంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అది అసలు యాక్చువల్లీ అది క్లోజ్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం చూద్దాం. ఇది వ్యూ పాయింట్. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అదైతే క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు, బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసుకొచ్చేది. ఇదే సీలింక్ మీకు కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ అదే. చాలా బాగుంది కదా. ఈ వ్యూ చూడడానికే మనం 9 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇదే వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. ఇది వ్యూ. సో మీరు చూడవచ్చు. ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది కూడా ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి. గైస్, ఇందాక ఆర్ట్స్ చూపించా కదా, అది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి అంట లోపల ఉన్నది, మెమోరియల్ పార్క్. సో ఇక్కడ క్యాండిల్స్ అండ్ పువ్వులు గట్రా అన్నీ అమ్ముతున్నారు లోపలికి వెళ్ళి పూజించుకునే వాళ్ళ కోసం. మనము వీలైతే ట్రై చేద్దాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సమ్ ఈవెంట్ జరుగుతుంది, సో అందుకని బాగా క్రౌడ్ అయితే ఉంది. వీలైతే మనం కూడా లోపలికి వెళ్దాం. లేదంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా చూపించి నేనైతే మూవ్ అవుతాను. సో ఫస్ట్ అయితే ఈ ఆర్చ్ చూసేయండి. ఆర్చ్ సమాధుల దగ్గరికి వెళ్ళడానికి చూడవచ్చు లోపల. అండ్ అక్కడ పూజించడానికి పువ్వులు, క్యాండిల్స్ అన్నీ అమ్ముతున్నారు. సో గైస్, మనం లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. లోపలికి అయితే వెళ్దాం. చూడొచ్చు. వీలైతే ఒక ఫోటో తీసుకుని మనం మూవ్ అయితే అయిపోదాం. గైస్, అటువైపు చూసాం కదా. సో ఇటువైపు కూడా చూసండి. ఇటువైపు నుంచి కూడా అసలు సెంటర్లో ఉంది వ్యూ పాయింట్. అది క్లోజ్ చేసేయడం వల్ల అటు ఇటు తిరగాల్సి వస్తుంది మనకి. సో చూడండి, చూడవచ్చు జనాలు ఎంతమంది ఉన్నారు. జూహు బీచ్ కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు. గైస్, ముంబైలో మీరు ఏ మూలకెళ్ళా పానీపూరి, పావ్ బాజీ అండ్ వడాపావ్ ఇవన్నీ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ కూడా షాప్స్ అయితే ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు, చూపిస్తాను చూడండి. ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇక్కడికిక్కడ. మీకు ఎదురుగా కనిపిస్తుంది అశోక్ స్తంభ్.
మనం యాక్చువల్లీ రాగానే ఇవి షార్ట్ తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు ఫుల్ క్రౌడ్ వల్ల. సో ఇప్పుడైతే తీసాం. అండ్ ఈ దీపం ఉంది కదా, అది 365 డేస్ వెలుగుతూనే ఉంటుంది, అసలు గ్యాప్ ఉండదన్నమాట. సో గైస్ చూసారు కదా బాంద్రావరోలి సీలింగ్ వ్యూ పాయింట్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక టెంపుల్. చాలా ఫేమస్ ముంబైకి ఇది. ఈ టెంపుల్ చాలా ఉన్నాయి టెంపుల్స్ అదే పేరుతో, బట్ ఏది ఫేమస్ ఎతికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి 1.3 కిలోమీటర్సే ఉంటుంది. సో మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే కలుసుకుందాం. సో గైస్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్. గ్రీన్ సిగ్నల్ పడిపోయింది కానీ పార్కింగ్ ఇట అనుకుంటా. చెప్పినా జనాలు ఫుల్గా ఉన్నారు, క్రౌడ్ అవుతుంది ఫుల్గా. మేబీ పార్కింగ్ ఎక్కడ అడుగుదాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకే మొబైల్ కెమెరా నాట్ అలౌడ్ అంటాడేమో. కెమెరా తీసుకెళ్ళాలి బట్ మొబైల్. సో ఇలా ఉంది, ఈ క్రౌడ్ ఉంది. ఇది ఎంత అనుకుంటున్నారు? 150 రూపాయలు అంట. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. సో గైస్ ఇదే వినాయక టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి మనం లైన్లో నిలబడ్డాం. చూడండి ఇక్కడ వినాయకుడు విగ్రహం అయితే చాలా బాగుంది. చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో. అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ మనం వీడియో తీయడం అవ్వదు, సో ఇక్కడే చూసేయండి. సో అలా ఉంటారు. వెళ్ళే దారిలో వినాయకుడు, ఈ సిద్ధి వినాయక టెంపుల్ ఎందుకు కట్టారు అంటే సిద్ధి వినాయక అవతారం ఎలా ఎత్తారు అనేది కథల కింద రాశారనమాట. అటుపక్క ఇటుపక్క ఫొటోస్ పెట్టి. అండ్ ఇప్పుడు ఏదో ఈవెంట్ జరగబోతుంది, సో దానికోసం ఆ పువ్వులు. అండ్ బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంది. టెంపుల్ లోపల అనమాట. అక్కడ వివిఐపి దర్శనాలు అవి. చూడండి మన ఎదురు కనిపిస్తుంది వివిఐపి దర్శనాలు. దగ్గరికి వెళ్ళి దూరం నుంచి మళ్ళీ ఫోటో తీసుకుంటున్నారు వాళ్ళు. ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇది గర్భగుడి. నేనైతే చాలా ట్రై చేశా వీడియో తీయడానికి గర్భగుడిలో, బట్ కుదరలేదా. పంతులుగా రెడ్డేశారు. నాకు సాధ్యమైనంత వరకు చూపించడానికే ట్రై చేశాను. అదిగోండి హైట్ వల్ల అవ్వలేదు మనకి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చాం. ఫుల్ క్రౌడ్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. షాపులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ జనాలు చూస్తున్నారు. సో గైస్ చూసారు కదా శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ముంబై. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాక నేను అది అప్డేట్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. షేర్ చేయడం మర్చిపోకండి.